ఏపీకే ఫైల్. ఇంకోటి ఏంటంటే మనందరం గ్రూప్స్లో ఉంటాం కదా, కాలేజ్ గ్రూప్స్కో స్కూల్ గ్రూప్స్లో ఉంటాము. అందులో ఒక అతని ఫోన్ సడన్గా హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన అతని నెంబర్ SBI అనేసి లేకపోతే PM కిసాన్ యోజన అని చెప్పేసి మార్చేస్తాడు. అతని ప్రొఫైల్ మార్చేసి ఒక ఏపీకే ఫైల్ పెట్టేస్తాడు. దానికి నేమ్ ఇస్తాడు, SBI యోనో అని ఇస్తాడు, లేకపోతే PM కిసాన్ యోజన అని ఇస్తాడు. మీరు ఏమనుకుంటారు, ఇదేదో మనకి PM కిసాన్ యోజన అంటే యూజ్ అయ్యేదే కదా అని క్లిక్ చేస్తారు, ఓపెన్ చేద్దాము అని. క్లిక్ చేయగానే ఏమైంది, యాప్ మీ దాంట్లో ఉన్నట్టు కనిపించదు. ఒక యాప్ అనేది మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి మీ స్క్రీన్ వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మీ స్క్రీన్ని మెల్లగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు UPI వాడినప్పుడు మీ పాస్వర్డ్స్ అన్ని జమ చేసుకోవడము, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయినప్పుడు మీ పాస్వర్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చేస్తారు. దాని తర్వాత మీరు ఫోన్కి వచ్చేవాడి పక్కన పెట్టేస్తారు. మీకు తెలియకుండానే మీ దాంట్లో లాగిన్ అయిపోయి మీ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లేదంటే షాపింగ్ చేసేస్తారు, మీ బదులు వాళ్ళు షాపింగ్ చేసేస్తారు. సో అందుకనే ఎవరైనా అన్నోన్ లింక్స్ ఏపీకే అని ఫైల్ ఉంటుంది, ఏపీకే అని ఎప్పుడైనా కనిపించినప్పుడు దాని మీద క్లిక్ చేయడం కానీ, దాన్ని షేర్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ చేయకూడదు.